వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో 1,00,000 మందితో ప్రధాని మోదీ సభ. ఏపీలో భూ వివాదాలకు ముగింపు పలికేలా. శంషాబాద్ ఎయిర్పోర్టులో పాముల కలకలం. పోటీపడి మరీ జల విద్యుత్పత్తి అడుగంటుతున్న శ్రీశైల జలాలు. ముగిసిన తొలి రోజు వేలం రికార్డు బ్రేక్ చేసిన పంత్. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడికలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం 1,00,000 నుంచి 1,50,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భూ వివాదాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారం దిశగా జిల్లాల వారీగా పురోగతిని నిత్యం సమీక్షిస్తోంది. జూన్ నుంచి ఇటీవల వరకు బాధితుల నుంచి వివిధ రూపాల్లో 71,335 ఫిర్యాదులు అందగా అందులో 66% కొలిక్కి వచ్చాయని తెలిపింది. భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డుల్లో మార్పులు, సవరణల కోసం ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయని వెల్లడించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు పట్టుబడడం కలకలం సృష్టించింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 మహిళల వద్ద విషపూరిత పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులో తీసుకుని ఆరా తీస్తున్నారు. అయితే విషపూరిత పాములు ఎయిర్పోర్టులో పట్టుపడడంతో ప్రయాణికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ, తెలంగాణ పోటీపడి జల విద్యుత్పత్తి చేస్తున్నాయి. రోజు 40,000 క్యూసెక్కులు వాడుకుంటూ ఉండడంతో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 149 టీఎంసీలే మిగిలాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా ఏపీ, తెలంగాణ పట్టించుకోవట్లేదు. అలాగే కొనసాగితే నీటి కటకట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24 నుంచి ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో మొత్తం 2 రోజుల పాటు ఈ మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లు పాల్గొంటారు. మొత్తం 10 జట్లు 204 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకునే వీలుంది. మెగా వేలంలో 204 మంది ఆటగాళ్లకు 641 కోట్లు వెచ్చించనున్నారు. దీనితో 373 మంది ఆటగాళ్లకు నిరాశ తప్పదు. ఏ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురవనుంది, ఎవరు ఆన్ స్టోల్ లిస్టులో చేరనున్నారో మరికొద్ది సేపట్లో తేలనుంది. ఈ మెగా వేలానికి సంబంధించిన పూర్తి అప్డేట్లను లైవ్ బ్లాగ్ నుంచి తెలుసుకుందాం. తొలి రోజు వేలం తర్వాత జట్ల పర్సులో ఉన్న పరిస్థితి ఇదే. ఐపీఎల్ 2025 మెగా వేలం 1వ రోజు తర్వాత మిగిలిన పర్సులో డబ్బులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 30.65 కోట్లు మిగిలాయి. ముంబై ఇండియన్స్కి 26.10 కోట్లు మిగిలాయి. పంజాబ్ కింగ్స్కి 22.50 కోట్లు మిగలగా గుజరాత్ టైటాన్స్కి 17.50 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్కి 17.35 కోట్లు మిగలగా చెన్నై సూపర్ కింగ్స్ 15.60 కోట్లు ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్కి 14.85 కోట్లు మిగలగా ఢిల్లీ క్యాపిటల్స్కి 13.80 కోట్లు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్లో 10.5 కోట్లు ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్కి 5.15 కోట్లు మిగిలాయి. చూసారు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki